మొదటి పట్టణము. నేను ఈ దేవాలయమును ధనరాశులతో నింపుదును. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము మరియు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకును. దర్యావేశ చక్రవర్తి పరిపాలనా కాలము 2వ ఏట 6వ నెల 24వ రోజున ఈ కార్యమును మొదలెడిరి. అదే సంవత్సరము 7వ నెల 21వ దినమున ప్రభువు హగ్గయి ద్వారా తన సందేశమును వినిపించెను. ప్రభువు అతనిని యూద రాష్ట్రపాలకుడు జెరుబ్బాబెలుకును, ప్రధాన యాజకుడు యెహోషువకు, ప్రజలకును ఇట్లు చెప్పమనెను. మీలో ఈ దేవాలయము పూర్వవైభవమును జ్ఞప్తి అందించుకునే వాడెవడైనా ఉన్నాడా? ఇది ఇప్పుడు మీకు ఎట్లు కనిపించుచున్నది? శూన్యము వలె చూపట్టలేదా? కానీ జెరుబ్బాబెలు, యెహోషువ, ప్రజలారా, మీరు ధైర్యం తెచ్చుకొనుడు, పనికి పూనుకొనుడు. నేను మీకు తోడుగా నందును. మీరు ఐగుప్తు నుండి ఎడలి వచ్చినప్పుడు నేను నిత్యము మీ కండగా నుందునని భాష చేసి తిని, కావున ఇప్పుడు మీకు తోడుగా నుందును కనుక మీరు భయపడవలెదు. నేను త్వరలోనే భూమి ఆకాశములను, నేలను, కడలని అతలాకుతములు చేయుదును. జాతులన్నిటినీ కూలద్రోయుదును. వాని సంపదలు ఇచ్చటికి వచ్చును. ఈ దేవాలయము ధనరాశులతో నిండును. లోకంలోని వెండి బంగారములు నావే కదా. నూతన దేవాలయము పూర్వ దేవాలయము కంటే వైభవముగా నుండును. ఈ తావున నేను నా ప్రజలకు శుభములను వసుగుదును. సర్వశక్తిమంతుడైన ప్రభువు వాక్కిది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.